బాలకాండము 39వ సర్గము. సగరుడు అశ్వమేధము చేయ నింద్రుడు యజ్ఞాశ్వము అపహరించుట. హిమవంతునకు వింధ్యకు నడుమనున్న ప్రదేశము పవిత్రము. అచ్చట యజ్ఞము చేయుట యోగ్యము కావున సగర మహారాజు యజ్ఞమునకు వలయు సామాగ్రిని సంగ్రహించెను. అశ్వమేధమును చేయుటకై అశ్వమును వదిలి దాని వెంట అంశుమంతుని ససైన్యముగా పంపెను. కాని యజ్ఞము చేయునాటికి మాయ చేసి ఇంద్రుడు యజ్ఞాశ్వమును హరించెను. అప్పుడు యజ్ఞం చేయించు ఋత్విజులు సగరునితో నిట్లనిరి, నీ క్రతువును భంగపరచుటకై ఎవరో నీ యజ్ఞాశ్వమును హరించినారు. దీనివలన నీకును మాకును కూడా దోషము సంభవించును. కావున నీవెట్లైనను అశ్వమును పొంది క్రతువును పూర్తిగా వింపుము. వారిట్లు పలుక సగరుడు తన 60,000 మంది పుత్రులను చూచి ఇట్లనెను, సగరకుమారులశ్వము నిమిత్తమై భూమిని త్రవ్వుట. పుత్రులారా, ఋత్విజులు నాచే మంత్రపూతముగా యజ్ఞము చేయించుచుండగా దొంగతనముగా రాక్షసులు అశ్వమును గొనిపోయిరి. ఈ సర్వం సహాచక్రమున ఆ దొంగ దొరకు వరకు వెతుకుడు, వెనుకకు తిరగవద్దు. నేనును మనుమడగు అంశుమంతుడును మునులు ఇచ్చటనుందుము. మీరు వెళ్లి యజ్ఞాశ్వమును వెదికి తెండన వారుత్సాహంతో వెళ్ళిరి. ఒక్కొక్కడు ఒక్కొక్క యోజనము చొప్పున భూమిని గొడ్డళ్లతోనూ శూలములతోనూ వివిధాయుధములతోనూ త్రవ్వగా భరింపరాని ధ్వని కలిగెను. చచ్చడు పాముల సమూహముల యొక్కయు క్రూర జంతువుల యొక్కయు ఆర్తధ్వనులను చచ్చడు రాక్షసుల యొక్క మూలుగులను నలుదిశలయందధికమయ్యను. ఇట్లా 60,000 మంది 60,000 యోజనములు త్రవ్విరి. భూమి అంతయు చిందరవందరయ్యను. దేవతలు బ్రహ్మతో సగరకుమారుల వృత్తాంతము చెప్పుట. సగరపుత్రులిట్లు సమర్థతతో జంబూద్వీపమును త్రవ్వి యశ్వము కొరకు వెదకజొచ్చిరి. గంధర్వులు యక్షులు దేవతలు కూడి బ్రహ్మయుద్ధకు జని, ఓ దేవా, భూమి అంతయు సగరపుత్రులతో త్రవ్వబడినది. యజ్ఞాశ్వము కొరకై వారు భూమిని మిట్టపల్లములనర్చిరి. పెద్దలు పిల్లలనక కనబడిన వారికెల్లా వీడే మా క్రతుహయంను దొంగలించనని బాధించుచున్నారు. వారు చెలగి భూతాల్నినెల్ల కలతపెట్టుచున్నారు అని విన్నవించిరి. బాలకాండము 39వ సర్గము సంపూర్ణము. శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ జగన్మాతార్పణమస్తు. శ్రీ 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 నమోస్తు రామాయ సలక్ష్మణాయ, నమోస్తు దేవ్యై జనకాత్మజాయై, నమోస్తు వాతాత్మ భువేవరాయ, నమోస్తు వాల్మీక భవాయ తస్మై. శుభం భవతు.